నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఆయుర్వేదం ఆహారం, నడకతో కీళ్ల నొప్పులు అదుపు, మూత్రం రంగుని బట్టి అనారోగ్యం, పిల్లల్లో వీడని జలుబు బ్రాంకియోలైటిస్, ఇంకా హెల్త్ టిప్. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, మనిషికి ఇవి రెండు చాలంటారు. కానీ ఈ ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా కంటి నిండా కమ్మటి నిద్ర అనేది ఎప్పుడో కరువైపోయింది. ఇప్పుడు తిండి వంతొచ్చింది. కడుపు నిండా తినడానికి సైతం చాలినంత సమయం లేకపోవటం కొంతమందికి శాపమైతే, మరికొంతమందికి అనేక రకాల కొవ్వులు, స్వీట్లతో తయారైన పదార్థాలు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నాయి. ఈ రెండు రకాల ధోరణులు మన ఆరోగ్యానికి ఎసరు పెట్టేవే. ఒక పూట తిండి మానేయటం, అతిగా తినటం, ఆబగా తినటం, పీకల దాకా మెక్కడం, ఉపవాసం ఉండటం, ఈ రకమైన ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని భారీగానే దెబ్బతీస్తాయని చెబుతారు నిపుణులు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి ఆయుర్వేదం చెబుతున్న విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం రోజూ తినే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం, ఆయుర్దాయం ఆధారపడి ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. అన్ని పోషక విలువలతో కూడిన సమతుల ఆహారం తీసుకున్నప్పుడే మన శారీరక స్థితి అన్ని విధాలా బాగుంటుంది. మన ఒంట్లోని వాత, పిత్త, కఫదోషాలే సకల రోగాలకు కారణమని చెప్పే ఆయుర్వేదమే ఆ దోషాల నివారణకు, చికిత్సకు పనికొచ్చే పలు రకాల ఆహార నియమాలను కూడా నిర్దేశించింది. పీచుపండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, గింజలు వంటి ఆహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఆహారం విషయంలో ఆయుర్వేదం చాలా నియమాలనే చెబుతుంది. తినే ఆహారం ఆత్మకు ఇంపుగా ఉండాలి, మన శరీరానికి సరిపడేది అయి ఉండాలి. శరీరానికి, నాలుకకు రుచిగా ఉన్నప్పటికీ అది ఆరోగ్యానికి అంతగా మేలు చేసేది కానప్పుడు దాన్ని వర్జించాలని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. మన జీవితంలో ఆహారం అనేటువంటిది ఊరికే రోజు తినడానికో ఆనందపడడానికే కాదు, ఆరోగ్యంగా ఉండడానికైనా అనారోగ్యాలు రావడానికైనా కూడా చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. అయితే అనారోగ్యాల బారిన పడకుండా ఆహారం ద్వారా ఎలా రక్షించుకోవాలి అని చూసినట్టయితే రెండు చిన్న ప్రిన్సిపల్స్ అవి ఏంటంటే హితము, మితము అని. శరీరానికి మేలు చేసేటువంటి ఆహారాన్ని హితమైన ఆహారం అంటాం అనమాట. ఆయుర్వేదంలో మనకు 6 రుచుల ఆహారాలు అని చెప్తాం. ఈ 6 రుచులు అనేటువంటివి మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ రసాలని. అంటే తీపి, పులుపు, ఉప్పు, కారము, చేదు, వగరు, ఈ 6 రుచులే ఉంటాయి మనకి అన్ని ఆహారాల్లో. ఈ రుచులు అన్నీ కూడా మన ఆరోగ్యానికి అవసరమైనటువంటిది. అయితే ఒక్కొక్క రుచి కొంచెం ఎక్కువ కావాలి, కొంచెం తక్కువ కావాల్సి ఉంటుంది. ఈ అన్ని రుచుల్లో ఏంటంటే మధుర రసం అనేటువంటిది అంటే మనకేవో స్వీట్లు అలాంటివన్నీ కాదు, ప్రకృతిలో సహజంగా తీయగా ఉండేటువంటి పళ్ళు, మనం తినేటువంటి బియ్యము, గోధుమ, పప్పులు ఇవన్నీ కూడా మధుర రసంలోకి వస్తాయన్నమాట. అవి మనకి కొంచెం ఎక్కువ పరిమాణంలో అవసరమైనటువంటివి. తర్వాత ఆమ్లరసం. ఆమ్లరసం అంటే పులుపు కూడా మనకి కొంత అవసరం ఉంటుంది. ఎందుకంటే పులుపు ద్వారానే మనం తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది, మన శరీరం లోపల ఉండాల్సినటువంటి లవణాలన్నీ కూడా బాగా బ్యాలెన్స్ అవుతాయి. అలాగే లవణరసం కూడా మన శరీరంలో అన్ని అంటే నీటి శాతం ఎంత ఉండాలో అంత బ్యాలెన్స్ అవ్వాలంటే లవణరసం పరిమితంగా తీసుకోవాలి. అనేక కాయగూరల్లో వాటిలో, తర్వాత పళ్ళల్లో వాటిల్లో కూడా లవణాలు అంటే సాల్ట్స్ కొన్ని ఉంటూ ఉంటాయి. అవి ఉన్నా సరిపోతుంది. అలాగే అవసరాన్ని బట్టి కొద్దిగా మనం బయట నుంచి తీసుకునేటువంటి ఉప్పు కూడా తీసుకుంటూ ఉండాలి. తర్వాత కటురసం. ఈ కటురసం అంటే కారం. ఈ కారం కూడా మనకు అవసరమైనటువంటిది. కొంత పరిమాణంలో కొద్దిగా రోజు కొంత కారం తీసుకుంటూ ఉండాలి. ఇది మనకేంటంటే ఈ కారం అనేటువంటిది మన కొలెస్ట్రాల్ అది పెరగకుండా ఉండడానికి కానీ, శరీరంలో బరువు ఎక్కువైపోకుండా ఉండడానికి కూడా మనకు అవసరమైనటువంటి రుచి. ఇది కొద్దిగా తీసుకున్నట్టయితే కనుక మనకి మెటబాలిక్ రేటు బాగా మెయింటైన్ అవుతుంది. అలాగే తిక్తరసం, కషాయ రసం అంటే వగరు, చేదు కూడా మనకి కొంచెం పరిమాణంలో కావాల్సినటువంటివి. ఈ వగరు, చేదు కూడా ఏంటంటే శరీరంలో ఎక్కువగా విరేచనాలు అవి అయిపోకుండా ఉండడానికి కానీ, లేకపోతే పీరియడ్స్ అవి అయినప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా అయిపోకుండా ఉండడానికి, పైల్స్ సమస్య అది ఉంటే కనుక బ్లీడింగ్ అయిపోకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఏంటంటే ఎక్కువగా శరీరం నుంచి పదార్థాలు బయటకు వెళ్ళిపోకుండా ఆపడానికి, అరెస్ట్ చేయడానికి ఇవి అవసరం వస్తాయి. అయితే ఇవి కూడా కొంచెం పరిమాణాలు తీసుకోవాలి. వగరు, చేదు మరి ఎక్కువగా తీసేసుకున్నట్టయితే కనుక వాతం పెరిగిపోవడమో లేకపోతే మానసికంగా ఒక డిప్రెస్డ్గా అయిపోవడం అవుతూ ఉంటుంది. వీటిలలో కూడా ఏంటంటే ఎవరి శరీరానికి ఏది సూట్ అవుతుందో ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని ఎలర్జీస్ అవి ఉంటే కొన్ని సూట్ కావు, లేకపోతే పిత్త ప్రకృతి ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం కారం తిన్నా వాళ్ళకి పడదు. సో ఇలాంటివన్నీ కూడా ఎవరికి వాళ్ళు గమనించుకుని మన శరీరానికి ఈ రుచి పడుతుందో లేదా, దీన్ని తీసుకోవడం వల్ల మనకు అనారోగ్యాలు వస్తున్నాయా అనేది గమనించుకుని ఆ స్పెసిఫిక్ రుచిని కొంచెం తగ్గించుకుని తీసుకుంటూ ఉండాలి.
రోజువారీ ఆహారం విషయంలో ఆయుర్వేదం చెప్పే పదార్థాలన్నీ ప్రకృతి సహజంగా లభిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం రోజు మనం తీసుకునే ఆహారంలో తీపి, ఉప్పు, పులుపు, వగరు, చేదు రుచులతో కూడిన పదార్థాలతో పాటు ఏదైనా కషాయం ఉంటేనే అది సంతులిత ఆహారమని చెబుతుంది. ఒంట్లో వాతదోషం ఎక్కువగా ఉన్నప్పుడు తీపి, ఉప్పు, పులుపు ఎక్కువగా ఉండే ఆహారాల్ని అధికంగా తీసుకోవాలి. చేదు, ఘాటైన మసాలాలతో కూడిన ఆహారం కఫదోషాల్ని దూరం చేస్తుంది. తీపి, ఘాటైన ఆహారాలు పిత్తదోషాన్ని నివారిస్తాయి. సాత్విక ఆహారాన్ని ఆయుర్వేదం అత్యుత్తమ ఆహారంగా పేర్కొంటుంది. ఇది చాలా త్వరగా, సులభంగా జీర్ణం అవటమే కాకుండా ఒంట్లో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. సాత్వికాహారంలో భాగంగా పచ్చి కూరగాయలు, తేలికగా ఉడికించిన ఆకుకూరలు, పండ్ల రసాలు, ఆవు పాలు, మొలకెత్తిన గింజలు, నెయ్యి, తేనె వంటి వాటిని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. హితం అనేది కాకుండా మితం అని ఇంకొక చిన్న పాయింట్ ఉంది. ఏదైనా ఒక పదార్థం ఆరోగ్యానికి మంచిదంటే ఇది ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యం వచ్చేస్తుందేమో అని ఒక భ్రమపడుతూ ఉంటాం. అయితే ఏది కూడా ఎక్కువ తీసుకోకూడదు. అది కూడా మితంగా, శరీరానికి సూటబుల్గా ఉండేటువంటి దాన్ని మితంగా, అంటే లిమిటెడ్గా తీసుకోవడం అనేది ముఖ్యం అన్నమాట. అంటే మితంగా తీసుకున్నట్టయితే విషం కూడా ఒక మందులాగా పనిచేస్తుంది. అదే మితంగా తీసుకోకపోతే మంచి ఆహారం కూడా విషంలాగా పనిచేస్తుంది. ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలన్నమాట ఫస్ట్ మనం తినేటప్పుడు కూడా. అంటే ఈ మితం అనే దానికి ఇంకొక అంశం ఏంటంటే ఎంత తినాలి, పరిమాణం ఎంత తీసుకోవాలి. రోజు మనం తినేటప్పుడు బాగా నిండిపోయేంత వరకు తినచ్చా, ఇంకా లోపలికి ఏమీ ఎక్కదనేంత బాగా తినాలా అని ఆలోచించుకున్నట్టయితే ఆహారం ఎప్పుడు కూడా ఏంటంటే మన స్టమక్ని 3 భాగాలుగా అనుకుని ఒక భాగం ఘన పదార్థాలతో నింపుకోవాలి, ఒక భాగాన్ని ద్రవ పదార్థాలతో నింపుకోవాలి, ఒక భాగాన్ని ఖాళీగా వదిలేసేయాలి. అంటే మనం ఒక జార్ ఏదైనా ఉన్నట్టయితే కనుక ఆ జార్లో ఒక 1/3 వంతు ఘన పదార్థం, 1/3 వంతు ద్రవ పదార్థం వేసి మిగతా చోటుని వదిలేస్తాం మనం మిక్సీ లాంటి దాంట్లో కూడా. ఎందుకంటే అది ప్రాసెస్ జరగడానికి చోటు ఉంచాలి కదా అని. అదే సిద్ధాంతం మన స్టమక్లో కూడా అన్నమాట. మనం తినే ఆహారంలో అదే ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ ఉండాలి. అయితే మనకి ఎలా తెలుస్తుంది ఎంత తింటున్నాం అనేది అంటే 1 రోజు 2 రోజులు మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం ఎంత తింటే బాగా కడుపు నిండిపోతుందో గమనించుకుని అంతకంటే కొంచెం తక్కువ ఇంకాస్త తిందాము అని అనిపించే సమయానికి తగ్గించేసుకోవాలి. ఆ తింటున్నది కూడా సగం ద్రవ పదార్థం, సగం ఘన పదార్థం ఉండేలాగా చూసుకోవాలి. తిన్నటువంటి ఆహారం మన శరీరానికి వంట పడుతుందన్నమాట. వంట పట్టడం అంటే ఏంటంటే ఎటువంటి అనారోగ్యకరమైన పదార్థాలు తయారవకుండా శక్తిగా మారుతుంది. మితం కాకుండా అమితంగా తింటున్నట్టయితే కనుక ఎక్కువగా తినేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఆమ పదార్థం, ఆమం అంటే వ్యాధికారకమైనటువంటి విష పదార్థాలుగా మారి శరీరంలో అక్కడక్కడ పేరుకుని ముందు మనకి అంటే కొన్ని అనారోగ్యాలు అప్పటికప్పుడే తెలుస్తుంటాయి. అజీర్ణం లాంటివి అయితే తిన్న వెంటనే తెలిసిపోతూ ఉంటాయి. కానీ కొన్ని రకాల జబ్బులు అంటే డయాబెటీస్ కానివ్వండి, గుండె జబ్బులు, లేకపోతే హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా 1 రోజులో రావు. మనం చాలా కాలంగా తీసుకుంటున్నటువంటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాలన్నీ పేరుకుని తర్వాత అనారోగ్యాలకు వస్తూ ఉంటాయి. అందుకని ఒక భాగం మాత్రమే ఘనాహారం, ఒక భాగం మాత్రమే ద్రవ పదార్థం తీసుకుని ఖాళీగా ఉంచేసుకుంటూ, అలాగే తిన్నటువంటి ఆహారం బాగా అరిగిపోయే వరకు మరోసారి ఆహారం తీసుకోకూడదు. దైనందిన జీవితంలో అధికంగా శారీరక శ్రమ చేసే వాళ్ళకి రాజసిక ఆహారం మంచిది. ఈ ఆహారంలో మాంసం, మసాలాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు దీనిని తప్పక తీసుకోవాలి. నిల్వ పచ్చళ్ళు, ఎక్కువ నూనెలో వేసిన వేపుళ్ల వంటి వంటలు, మైదా వంటలు, ఉప్పు అధికంగా ఉండే చిరుతిళ్లతో కూడిన తామసిక ఆహారం బద్ధకాన్ని పెంచుతాయి. ఇలాంటి ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎల్లప్పుడూ తాజా ఆహారాన్నే తీసుకోవాలి. అతిగా ఉడికించిన, వేయించిన ఆహారాలు, నిల్వ ఉంచిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఏ సీజన్లో దొరికే పండ్లను ఆయా కాలాలలో తప్పక తినాలి. ఆయుర్వేదంలో మజ్జిగకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతిరోజు మజ్జిగను తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. నడక ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనకు తెలిసిందే. తాజాగా కీళ్ల నొప్పుల్ని అదుపులో ఉంచడంలోనూ నడక ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు తాజాగా ఒక అధ్యయనంలో వెల్లడైంది. మోకాళ్ల నొప్పుల్ని నివారించుకోవటానికి, మోకీళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజు కాసేపైనా నడవటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. నడక మూలంగా కీళ్ల ఆరోగ్యం బాగా మెరుగుపడుతున్నట్లు ఒక అధ్యయనంలో గుర్తించారు. ఇప్పటికే మోకీళ్లు అరిగిపోయిన వారిని, అలాగే మోకాళ్ల నొప్పుల ముప్పు పొంచి ఉన్న వారిని ఎంచుకుని ఇటీవల ఒక అధ్యయనం చేశారు. రోజుకి అదనంగా నడిచే ప్రతి 1000 అడుగుల దూరంతో తీవ్రమైన కదలికల సమస్యలు సుమారు 17% వరకు తగ్గుతున్నట్లు తేలింది.
రోజుకి సుమారు 6000 అడుగులు అంటే సుమారు 1 గంట పాటు నడవడాన్ని అలవాటు చేసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి మోకాళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభించడంతో పాటు కీళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు. అనారోగ్యంతో డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు డాక్టర్లు మన కళ్లను చేతి గోళ్లను పరీక్షగా చూడటం మనకు తెలిసిందే. కళ్ళు గోళ్లతో పాటు మూత్రం రంగు కూడా మన ఆరోగ్యాన్ని పట్టి చెబుతుంది. మన శరీరంలో ఏదైనా అనారోగ్యం తలెత్తినప్పుడు దాని తాలూకు సంకేతాల్ని మనకు మూత్రం రంగులో తెలిసిపోతాయి. ఉదాహరణకు జ్వరంతో బాధపడుతున్నప్పుడు కామెళ్లు సోకినప్పుడు చూడండి, మూత్రం పసుపు రంగులో వస్తుంటుంది. మనలో అనారోగ్యాన్ని పట్టించే మూత్రం రంగు గురించిన మరిన్ని వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. జన్మలో ఒక్కరు గోధుమ రంగు డార్క్ బ్రౌన్ కలర్లో వస్తున్నప్పుడు దాన్ని కాలేయ జబ్బులకు సంకేతంగా భావించాలి. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు, కిడ్నీల్లో క్యాన్సర్ ఆనవాళ్లు ఉన్నప్పుడు మూత్రం ఎరుపు రంగులో వస్తుంటుంది. అలాగే తరచూ మూత్రంలో రక్తం కూడా పడుతుంటుంది. అయితే బీట్రూట్, స్ట్రాబెర్రీ వంటి గాఢమైన ఎరుపు రంగు పండ్లను తిన్నప్పుడు మూత్రం కూడా ఎరుపు రంగులో కనిపించవచ్చు. ఇలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. సాధారణంగా తెల్లగా లేదా లేత పసుపు రంగులో కనిపించాల్సిన మూత్రం రంగు మారి వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా మూత్ర పరీక్షను చేయించుకుంటే చాలా రకాల జబ్బుల్ని తొలి దశలోనే పసిగట్టి చక్కగా నివారించుకోవచ్చు. పిల్లలకు తరచూ జలుబు చేయటం మామూలే. ఆ జలుబు కూడా త్వరగానే తగ్గిపోతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో జలుబు ఎంతకీ తగ్గదు. జలుబుతో పాటు దగ్గు, ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంటుంది. జలుబుతో పాటు ఇలాంటి లక్షణాలు కనిపించడాన్ని డాక్టర్లు బ్రాంకియోలైటిస్ గా పిలుస్తారు. వణికించే చలికాలంలో పిల్లల్లో బ్రాంకియోలైటిస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. జలుబు, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలతో వేధించే బ్రాంకియోలైటిస్ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రాంకియోలైటిస్ అంటే ఏంటి? బ్రాంకియోలైటిస్ ఇది శ్వాసకోశాలకు సంబంధించి అంటే రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లం. ఇది లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అన్నమాట అండి. మన ఆల్యులార్ రీజన్లో ఉండే ఇన్ఫెక్షన్ను బ్రాంకియోలైటిస్ అంటాం. ఇట్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎ లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. ఇది ఆల్యులా ఇన్వాల్వ్మెంట్ వలన, బ్రాంకస్ ఇన్వాల్వ్మెంట్ అవటం వలన అక్కడ సెక్రేషన్స్ పూల్ అయ్యి కొద్దిగా వాపు రావటం వలన ఎయిర్ ట్రాపింగ్ జరుగుతూ ఉంటుంది. ఎయిర్ ఎక్స్చేంజ్ లంగ్స్లో కొద్ది తగ్గుతూ ఉంటుంది. ఇది నథింగ్ బట్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్. 88 to 90% of the times bronchiolitis is caused by, almost if you can say 95% is caused only by viruses only. ఇది లోవర్ పార్ట్ ఆఫ్ ద లంగ్స్, మెయిన్ లంగ్స్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండడం వలన వాళ్ళకి ఆక్సిజన్ డిఫ్యూజన్ కొద్దిగా కెపాసిటీ కొంచెం తగ్గటం, లంగ్స్లో కొద్దిగా వాపు రావటం వలన వాళ్ళకి డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ జరుగుతూ ఉంటుంది. పిల్లల్లో బ్రాంకియోలైటిస్ ఎందుకు వస్తుంది? 80% ఆఫ్ ద టైమ్స్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అనే వైరస్ వలన, మిగిలిన 11% ఎడినో వైరస్ వలన, అలాగే నాన్ ఆర్ఎస్వి వైరసెస్ అని కొన్ని ఉన్నాయి, వాటి వలన అబౌట్ 5%. ఇలా చూస్తూ పోతుంటే ఎక్కువ శాతం వైరసెస్ వలన వస్తుంది. ఇది వాతావరణంలో మెయిన్ సెక్రీషన్స్ని టచ్ చేయడం వలన, వేరే పేషెంట్స్ ద్వారా కానీ వేరే మనుషుల ద్వారా సెక్రీషన్స్ ద్వారా గాల్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ యొక్క బ్రాంకియోలైటిస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఇది నెలల పిల్లలు, ముఖ్యంగా 3 నెలలు 2 నెలల పిల్లల నుంచి బట్టి 6 సంవత్సరాల లోపల 5 సంవత్సరాల పిల్లలకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. బ్రాంకియోలైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ బ్రాంకియోలైటిస్లో ఏమవుతుందంటే అండి, వాళ్ళకి జ్వరం రావటం, చాలా లైట్ ఫీవర్ ఉంటుంది బ్రాంకియోలైటిస్ ఇంట్రెస్టింగ్గా. కానీ జ్వరం యొక్క తీవ్రత బట్టి ఇది ఏ వైరస్ అని కూడా మనం కొన్ని నిర్ధారించవచ్చు. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్లో అయితే ఈ రేంజ్లో ఉంటుంది ఫీవరు. ఎడినో వైరస్లో అయితే వారం రోజుల పైన ఉండొచ్చు జ్వరం. అలాగే నాన్ ఎడినో వైరస్ అయితే 3-4 days. యూజువల్ ఎడినో వైరస్లో కొన్నిసార్లు 1 week కూడా జ్వరం వస్తూ ఉంటుంది. అలాగే ఆర్ఎస్వి వైరస్లో 2-3 days ఫీవర్ ఉంటుంది యూజువల్గా. అదేవిధంగా దగ్గు, ఆయాసం, పిల్లల్లో ఇరిటబిలిటీ, వాళ్ళు ఊపిరి సరిగా తీసుకోలేకపోవటం, రెస్పిరేటరీ ఎక్కువగా ఉండటం అండ్ వామిటింగ్ చేస్తూ ఉంటాం. ఈ డిసీజ్ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లల్లో వాళ్ళు ఊపిరి తీసుకోలేక ఆల్మోస్ట్ యాప్నియా, ఊపిరి నిలిచిపోవడం జరుగుతూ ఉంటుంది మధ్య మధ్యలో. ఫైనల్గా ఒకసారి ఊపిరి కూడా ఆగిపోవచ్చు. సింపుల్ జ్వరం, కాఫ్, కోల్డ్ నుంచి మొదలయ్యి
ఇది ఆల్మోస్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ ఎంబరాస్మెంట్ ఆర్ ఇంపెండింగ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, ఆల్మోస్ట్ ఊపిరితిత్తులు పనిచేయటం ఆగిపోవటం వరకు కూడా ఉండొచ్చు. బ్రాంకియోలైటిస్ ప్రమాదకరమా? బ్రాంకియోలైటిస్ మనం దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి మనం ట్రీట్ చేయగలిగితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. అరౌండ్ 15% పిల్లల్లో హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన అవసరం రావచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆయాసం ఎక్కువగా రావటం, ఆక్సిజన్ డిఫ్యూజన్ తక్కువగా ఉండటం వలన విపరీతమైన ఆయాసం, అలసటకు లోనయ్యి వాళ్ళు ఫీడింగ్ ఆపేయడం జరుగుతూ ఉంటుంది. ఈ హాస్పిటలైజేషన్ అయిన పిల్లల్లో అరౌండ్ 1.2% స్టాటిస్టికల్గా చూస్తుంటే దే బికమ్ వెరీ సిక్ అండి. వాళ్ళు ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద కూడా వెళుతూ ఉంటారు. అంటే 100 మందికి అటువంటి బ్రాంకియోలైటిస్ వస్తే ఒకళ్ళిద్దరు వెంటిలేటర్ మీద ల్యాండ్ అయిపోయే అవకాశం ఉంటుంది. దాంట్లో ఆల్మోస్ట్ అరౌండ్ 10-20% మళ్ళీ దే కెన్ సకమ్ టు డెత్. సో బ్రాంకియోలైటిస్ ఎంత కామన్ అయినప్పటికీ కొన్నిసార్లు అది ప్రాణాంతం కూడా అవ్వచ్చు. బ్రాంకియోలైటిస్ని ఎలా నిర్ధారించుకుంటారు? బ్రాంకియోలైటిస్ జబ్బు లైక్ ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ మామూలు సిమ్టమ్స్తో మనం డయాగ్నోస్ చేయాలి. ఏజ్ ఆఫ్ ద పేషెంట్ మెయిన్ చాలా ఇంపార్టెంట్. జ్వరం యొక్క తీవ్రత ప్లస్ ద రెస్పిరేటరీ ఫైండింగ్స్. చెస్ట్ మనం ఆస్కల్టేట్ చేస్తాం, ఇలాగా యూ విల్ హ్యావ్ సమ్ రెస్పిరేటరీ ఫైండింగ్స్ దాంట్లో. అదే మామూలు క్లినికల్ సిమ్టమ్స్ సడన్గా దగ్గు ఆయాసం రావటం, వాళ్ళు ఫీడింగ్ తీసుకోకపోవటం, ఇలా క్లినికల్ సిమ్టమ్స్ ద్వారానే మనం డయాగ్నోస్ చేస్తాం. ఎక్స్రే హ్యాజ్ ఎ రోల్, ఎయిర్ ట్రాపింగ్ అని చెప్తా ఉంటాం ఎక్స్రే పరిభాషలో. దాంట్లో కూడా చెప్పచ్చు బ్రాంకియోలైటిస్ లైక్ పిక్చర్ అని చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు ఈ బ్రాంకియోలైటిస్ ఉన్న వాళ్ళకి లంగ్లో కొలాప్స్ కన్సాలిడేషన్ కూడా ఉంటుంది. ఇక బ్లడ్లో ఇన్వెస్టిగేషన్కి వస్తే స్పెసిఫిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అంటూ దీనికి ఏమీ లేవు. బ్లడ్లో ఇది నిర్ధారించడం కష్టం. కానీ సెక్రీషన్స్, నేసల్ సెక్రీషన్స్ మనం వైరస్ టెస్ట్ పంపితే మనం ఏ వైరస్ అని నిర్ధారించవచ్చు. దిస్ ఈజ్ డన్ ఇన్ వైరాలజీ ల్యాబ్స్. యూజువల్గా ఆర్ఎస్వి వైరస్ నిర్ధారించడానికి వీ హ్యావ్ టు సెండ్ ఇట్ టు వైరాలజీ ల్యాబ్. కొన్నిసార్లు ఇప్పుడు బ్లడ్ టెస్టుల ద్వారా కూడా యాంటీబాడీ డెమాన్స్ట్రేట్ చేయడం అని కూడా మనం కొంతవరకు తెలుసుకోవచ్చు. బ్రాంకియోలైటిస్కు చికిత్స ఎలా ఉంటుంది? ఆ బేబీకి ఏమైతే జ్వరం ఉంది, అది ఇతర సిమ్టమ్స్, వామిటింగ్, ఇవన్నీ మామూలుగా సిమ్టమాటిక్గా మనం ట్రీట్ చేస్తూ అవసరమైతే ఆక్సిజన్ ఇవ్వగలగాలి. హ్యూమిడిఫైడ్ ఆక్సిజన్ ఈజ్ వన్ ఆఫ్ ద లైన్స్ ఆఫ్ ట్రీట్మెంట్. అండ్ టెంపరేచర్ కంట్రోల్ చేయటం. చిన్నపిల్లల్లో విపరీతమైన బ్రాంకోడైలేటర్స్ వాడటం వల్ల ప్రయోజనం లేదు. ఎస్పెషల్లీ 1-2 నెలల పిల్లలకు మనం విపరీతమైన బ్రాంకోడైలేటర్స్ వాడితే ప్రయోజనం లేదు. అలాగే చాలా నాళ్ళు ఈ జబ్బుకి స్టెరాయిడ్స్ వాడటం, అలాగే చాలా హై అండ్ బ్రాంకోడైలేటర్స్ వాడటం జరుగుతూ ఉండేది. బట్ యాజ్ వీ ప్రోగ్రెస్ టుడే, ఈ రోజు గైడ్లైన్స్ ప్రకారం చూస్తే ఆక్సిజన్ ఇస్ ద మెయిన్ లైన్ ఆఫ్ స్టే, వెల్ హైడ్రేషన్, కొన్నిసార్లు నెబులైజేషన్ చేస్తాం ఎడ్రిలిన్ అండ్ సాల్బెటమాల్తో కూడా. దాంట్లో కూడా అనుకున్నంత ఎఫెక్ట్ లేదని స్టడీస్ చెప్తున్నాయి చూస్తుంటే. కొన్నిసార్లు ఎపినెఫ్రిన్ నెబులైజేషన్ చేయడం కూడా జరిగింది. బట్ ద ఎఫెక్ట్ ఈజ్ నాట్ సో మచ్, మెయిన్లీ సిమ్టమాటిక్ అండ్ సపోర్ట్ కేర్. ఆక్సిజనేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరైనా పిల్లల్లో చాలా హైపాక్సియా అంటే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయంటే వాళ్ళకి వెంటిలేషన్ వివిధ రకాలుగా అవ్వచ్చు. నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అవ్వచ్చు ఆర్ ఇన్వేజివ్ వెంటిలేషన్. అవసరం అయితే వెంటిలేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక మనం మెడిసిన్ విషయానికి వస్తే ఈ పిల్లల్లో ఎక్కువ శాతం వైరస్ ద్వారా వస్తుంది కాబట్టి దెర్ ఈజ్ నో రోల్ ఫర్ యాంటీబయాటిక్స్. ఇంత సీరియస్ జబ్బు అయినప్పటికీ కూడా మనకి యాంటీబయాటిక్స్ ద్వారా ట్రీట్ చేస్తాం అనుకోవటం కరెక్ట్ కాదు బ్రాంకియాలైటిస్లో. సో బట్ వీ కెన్ యూజ్ యాంటీవైరల్ మెడిసిన్స్ వాడటం జరుగుతుంది. రిబావిరిన్ అనే మెడిసిన్ ఒకటి, అలాగే ఎడినో వైరస్ ఉందనుకోండి, ఎడినో వైరస్ కూడా మనం కొన్ని మెడిసిన్స్ వాడచ్చు. సో మోస్ట్లీ యాంటీవైరల్ మెడిసిన్స్ వలన డెఫినెట్గా కొంత ప్రయోజనం ఉంటుంది, ప్రొవైడెడ్ యూ కెన్ ప్రూవ్ ఇట్. అయితే కొంతమందిలో మిక్స్డ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఈ వైరస్ ఇన్ఫెక్షన్తో పాటు అసోసియేటెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దెర్ ఈజ్ రోల్. అలాగే మనకి వేరే మార్కర్స్ కూడా పాజిటివ్ ఉంటే, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పాజిటివ్ ఉన్నాయని వస్తే మనకి రిపోర్ట్స్లో సిఆర్పి అని, ప్రోకాల్సిటోనిన్ ఆర్ బ్లడ్ కల్చర్ ఇలాంటివి కూడా ఏమైనా పాజిటివ్ వస్తున్నాయంటే అప్పుడు కంపల్సరీగా మనం యాంటీబయాటిక్ కూడా వాడాలి. బ్రాంకియోలైటిస్ని నివారించవచ్చా? ఈ బ్రాంకియోలైటిస్ ఎక్కువ శాతం మనకి వైరసెస్ ద్వారా వస్తుంది కాబట్టి ఎస్పెషల్లీ సీజన్ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని క్రౌడెడ్ ప్లేస్కి తీసుకెళ్ళటం, ఎస్పెషల్లీ నెలల పిల్లల్ని మనం ఫంక్షన్స్కి అది తీసుకెళ్ళటం చేయకూడదు. హ్యాండ్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఫీచర్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్కి ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వడం జరిగింది కొన్ని సందర్భాల్లో. సో వాళ్ళకి కొంతవరకు ప్రయోజనం, కొంత డిసీజ్ సివియరిటీ డెఫినెట్గా తగ్గుతుంది వాళ్ళకి. ముఖ్యంగా హార్ట్ డిసీజ్ ఉన్న పిల్లలకి,
చాలా ప్రీమెచ్యూర్గా పుట్టిన పిల్లలకి, అదేవిధంగా పిల్లలు హు ఆర్ హ్యావింగ్ ఎ క్రానిక్ లంగ్ డిసీజ్, వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లంగ్ డిసీజ్ ఉంది, వాడికి బ్రాంక్యోలైటిస్ కానీ ఎనీ ఆఫ్ దిస్ ఫ్లూ వైరసెస్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు దానికి అనుబంధమైన వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల కొంతవరకు వాడికి ఈ సిమ్టమ్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో గొంతులో గరగరతో బాధపడుతున్నప్పుడు తరచూ గ్రీన్ టీ లేదా బ్లాక్ టీని తాగండి. గొంతులో గరగరతో పాటు ముక్కు దిబ్బడ, సైనసైటిస్, తలనొప్పి బాధలు కూడా తగ్గుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.